బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో విషాదం నెలకొంది. స్కూల్ బస్ కింద పడి నర్సరీ స్టూడెంట్ మృతి చెందింది. బస్ టైర్ పాప తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే స్పాట్ లో ఆ విద్యార్థిని మృతి చెందింది. బాలిక మృతితో ఒక్కసారిగా స్కూల్ ఆవరణలో రోదనలు మిన్నంటాయి. మహర్షి స్కూల్లో చదువుతున్నటువంటి సల్కం మనోజ్ఞ నామాపూర్కు చెందిన భూమయ్య వెంకటవ్వ కూతురు బాలికగా తెలుస్తోంది. ఇక వ్యవసాయ కూతురు ఆ బాలిక తల్లి వ్యవసాయ కూలీగా తెలుస్తోంది. ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్ళిన తండ్రి స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆ బాలిక సంబంధించినటువంటి తల్లి వ్యవసాయ కూలీగా తెలుస్తోంది. సో వారి తండ్రి గల్ఫ్ కార్మికుడిగా తెలుస్తోంది. గల్ఫ్ వెళ్ళారు, అక్కడ ఉపాధి కోసం అక్కడే పనిచేస్తున్న ఆయన. ఇక ఈ యొక్క ఘటనకి స్కూల్ యాజమాన్యమే నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. పోలీసులతో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఇక మహర్షి స్కూల్లో చదువుతున్నటువంటి సల్కం మనోజ్ఞ అనే ఒక విద్యార్థిని స్కూల్ ఆవరణలోనే బస్ టైర్ కింద పడిపోయి ఆ పాప తలపై నుంచి బస్ టైర్ వెళ్ళడంతో ఒకసారిగా స్పాట్లోనే ఆ బాలిక మృతి చెందింది. దీంతో స్కూల్ ఆవరణలో ఒకసారిగా రోదనలు మిన్నంటాయి. తల్లి వ్యవసాయ కూలి, తండ్రి గల్ఫ్ కార్మికుడు ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్ళాడు. సో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయాన్నే తన పాప స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుందంటూ రైతు కూలీగా ఉన్నటువంటి ఆ తల్లి డెఫినెట్గా ఆ కూతురి కోసం వెయిట్ చేస్తూ ఉండేది. కానీ చూస్తే కనుక ఇప్పుడు ఒక్కసారిగా కుటుంబ విషాద ఛాయలనుకున్నాయి. ఉదయాన్నే స్కూల్ బస్ ఎక్కించింది, తిరిగి స్కూల్ అయిపోయిన తర్వాత హాయిగా ఆడుతూ పాడుతూ ఇంటికి వస్తున్నట్టు కూడా తల్లి భావించి ఉంటుంది బహుశా. ఎందుకంటే తన భర్త కూడా ఉపాధి కోసం గల్ఫ్లో ఉన్నాడు. కానీ స్కూల్కి వెళ్ళినటువంటి ఆ చిన్నారి స్కూల్లోనే విగత జీవిగా ఆ బస్సు టైర్ల కింద నలిగిపోయిన విషయాన్ని ఆ తల్లి చాలా డెఫినెట్గా ఇబ్బంది పడి ఉంటుంది. తల్లి యొక్క రోదన చూస్తే అర్థమవుతుంది. సో సల్కం మనోజ్ఞ నర్సరీ చదువుతుంది విద్యార్థి. అంటే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులతో స్కూల్కి వెళ్తూ ఏబీసీలు 1, 2 అంటూ చిన్న చిన్న పదాలతో చిన్న చిన్న రైమ్స్ పాడుతూ ఆ కుటుంబంలో కొంత సంతోషాన్ని నింపేది. ఆ కూతురుని చూస్తూ తల్లి బ్రతుకుతూ ఉండేది. ఎందుకంటే తన తండ్రి ఆ కూతురు పాప యొక్క తండ్రి గల్ఫ్లో ఉపాధి కోసం జీవిస్తున్నాడు. ఆ పాపతో ఆ తల్లి ఇక్కడే జీవిస్తోంది. బుడిబిడి అడుగులతో రోజు స్కూల్కు ఉదయాన్నే వెళ్ళడం, రైమ్స్ చెప్తూ ఉండడం, అవన్నీ చూసి ఆ తల్లి మురిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ పాప లేదనే విషయాన్ని ఆ తల్లికి చెప్పిన తర్వాత ఆ తల్లి యొక్క ఆవేదన, ఆ తల్లి యొక్క ఆక్రోదన మనం డెఫినెట్గా గమనిస్తే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎస్, ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. మహర్షి స్కూల్ ముస్తాబాద్లో ఉన్నటువంటి మహర్షి ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న విద్యార్థిని బస్సు టైర్ల కింద పడి ఆ తలపై నుంచి బస్సు వెళ్ళడంతో ఒకసారిగా ఆ బాలిక మృతి చెందినట్టు తెలుస్తోంది. సల్కం మనోజ్ఞ తన తండ్రి గల్ఫ్ కార్మికుడిగా ఉన్నాడు. ప్రస్తుతం స్కూల్ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసినట్టుగా స్థానికులు అక్కడ వాగ్వాదం దిగారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, తిరిగి ప్రాణాలైతే తీసుకురావాలన్నట్టుగా, తిరిగి ప్రాణాలైతే తీసుకురాలేము కానీ ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నట్టుగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఒక విద్యార్థిని అప్పుడప్పుడే బుడిబుడి అడుగులతో నర్సరీ చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని ఒకసారిగా మరణ వార్త వినడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సో ఆ విద్యార్థినికి సంబంధించి ఈ యొక్క ఘటన తర్వాత యాజమాన్యం ఎలా రెస్పాండ్ అవుతోంది, యాజమాన్యం ఏం చెప్తోంది? ఇంతకీ ఈ ఘటన ఆ విద్యార్థిని తీసుకొచ్చేందుకు ఆ బస్సు ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందా, లేదంటే స్కూల్ ఆవరణలో చోటు చేసుకుందా? ఇంతకీ ఏం జరిగింది? ఎస్ మనోజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందినటువంటి వెంకటయ్య భూమక్క దంపతులకు సంబంధించినటువంటి మనోజ్ఞ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బుడిబుడి అడుగులు ఇప్పుడిప్పుడే వేస్తూ
బుజ్జి బుజ్జి మాటలతో మురిపించేటువంటి తన చిన్నారి ఈ మధ్య కాలంలోనే స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో పలకా బల్పం పట్టుకొని అమ్మ నేను స్కూల్కి వెళ్తా గుడ్ బై అని చెప్పి వెళ్ళినటువంటి ఆ చిన్నారి ఇక లేదు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ దిగుతున్నటువంటి క్రమంలో పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఆమె బస్సు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. తన తండ్రి గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్ళాడు. అయితే ఇక్కడ వ్యవసాయ కూలిగా ఉన్నటువంటి కుటుంబం ఏమిది. దీంతో ఒక్కసారిగా కూతురు మరణ వార్తను తెలుసుకున్నటువంటి తర్వాత రోదనలతోని ఆ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయింది. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. స్కూల్ యాజమాన్యం ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యము, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పేసి స్థానికులు, విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళనకు దిగాయి. పోలీసులు వాళ్ళని సంధానించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆ పాప మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం. ఈ క్రమంలో వారి యొక్క రోదనల్ని నిలువరించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అక్కడ ఫలితం లేకుండా పోయింది. ఆ చిన్నారిక లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా దిగే సమయంలో ఖచ్చితంగా ఒక అటెండెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సహాయకుని చేత దించాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. అయినప్పటికీ కూడా చిన్న పిల్లలు వెళ్తున్నారు. మహర్షి స్కూల్ అక్కడ ముస్తాబాద్ లో ఉంది. ముస్తాబాద్ కి వెళ్తున్నటువంటి స్కూల్లో పిల్లల్ని క్షేమంగా తీసుకొస్తారు అనేటువంటి భరోసాతో తల్లిదండ్రులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు కదా. స్కూల్ అని భావించినటువంటి తరుణంలో బాధ్యత రహితంగా పాప దిగుతున్న సమయంలో బస్ కదిలిందా? ఆ పాప దిగుతున్నటువంటి క్రమంలోనే ఆమె డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఆ బస్సు కదిలింది. కదలడంతోనే ఒక్కసారిగా ఆమె కింద పడిపోయింది. ఆ పాప పైనుంచి తలపై నుంచి బస్సు టైర్ వెళ్ళింది మనోజ్. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన కాస్తం కలిసివేసేలాగా ఉంది మనోజ్. రైట్ చంద్రశేఖర్. సో ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో మహర్షి ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉంది. దాంట్లో సల్కం మనోజ్ఞ అని చెప్పి నామాపురం చెందినటువంటి ఆ చిన్న పాప నర్సరీ చదువుతోంది. తన తల్లి వ్యవసాయ కూలీగా ఉంది. తండ్రి గల్ఫ్లో ఉపాధి కోసం వెళ్ళాడు. అయితే రోజులాగానే తన పాప రోజులాగానే బుడిబుడలతో అప్పుడే పలకా బలపం పట్టుకొని ఏబిసిడీలు అప్పుడప్పుడే రైమ్స్ అంటే మొదటి దశ విద్యాభ్యాసంలో మొదటి మెట్టెక్కుతుందని చెప్పి కూడా ఆ తల్లి సంతోషించి ఉంటుంది బహుశా. కానీ స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ బస్ దిగుతున్న నేపథ్యంలో ఆ డ్రైవర్